ప్రభావతమ్మ గారు ఖచ్చితంగా మీ గురించి చెప్పాలంటే గనక 2004 నుంచి ఐ ఉమ్, థింక్ 2019 వరకు అంటే జగన్మోహన్ రెడ్డి మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన స్పందించిన తీరు ఉమ్, వెంటనే మీరు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఉమ్, అప్పటి నుంచి 2019 వరకు సుధీర్ రెడ్డి వరకు కూడా ఉమ్, మీ యొక్క మద్దతుతో 2004 నుంచి అంటే మహానేత ఉమ్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తండ్రి ఎక్కడ రాష్ట్ర ఎవరైతే అభ్యర్థిని పెట్టారో వాళ్ళ తరపున మీరు ప్రచారం చేసుకుంటూ జమల్మడుగు నియోజకవర్గ కాంగ్రెస్ ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, ఉమ్, 2014 2019 విషయాల్లో చూసుకుంటే గనక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కావచ్చు, చాలా సపోర్ట్ ఇస్తూ మీ కుటుంబం ఉమ్, అల్లె ప్రభావతి కుటుంబం ఉమ్, వారి వెంట మద్దతుగా నిలిచింది. ఉమ్. నిజంగా ఇది ప్రజలు గుర్తించారని భావించి ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా ప్రజలకైతే నా మీద, మా కుటుంబం మీద, నా మీద పూర్తి విశ్వాసం ఉంది. ఉమ్, ఎందుకంటే మాట చెప్తే తప్పరు, ఉమ్, ఏది చెప్పినా చేస్తారు. ఉమ్, అందులో ప్రభావతమ్మ ఏది మాట్లాడినా కరెక్ట్ గా మాట్లాడుతుంది ఉమ్, అనేది యథార్థం మనిషి ఉమ్, అనేది ప్రజలకైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరిని అడిగినా ఎన్ని పార్టీలకు అతీతంగా అవునండి. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లే. ఉమ్, ఒక నా అల్లె ప్రభావతమ్మ వరకు వస్తే ఆమె దగ్గరికి వస్తే పని అవుతుందిరా, పొదంపరా ఉమ్, పొదంప, అక్క దగ్గరికి పోదాం పని. మహిళలు అయితేనేమి, ఉమ్, అట్లా అన్నదమ్ములు అయితేనేమి, ఉమ్, ఇట్లా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు. ఓకే. నేను ముఖ్యంగా జమ్మలమడుగులో ప్రతి సోదరుణ్ణి సోదరి మనల్ని ఒక రిలేషన్ పరంగా తీసుకుంటాను. ఉమ్, అంటే వీళ్ళు నా వాళ్ళు, నేను వీళ్ళంతా ఉండవల్లే నేను ఉండగలిగాను, ఉమ్, నేనున్నాను కాబట్టి వాళ్ళంతా నాతో ఉన్నారు అవును. అన్న ఒక మంచి అభిప్రాయంతోనే ఉంటాను.